హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను హెల్దీ లడ్డు అండి, చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి, అలాగే డెలివరీ అయిన బిడ్డలకి, అలాగే మిచ్యూడైన బిడ్డలకి కూడా చాలా మంచిదండి. 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. మీరు ఏ బెల్లమైనా తీసుకోండి, పాత బెల్లమైనా సరే, అలాగే తాటి బెల్లమైనా సరే, మామూలు బెల్లమైనా సరే చాలా మంచిదండి ఈ లడ్డు. చూడండి, ఒక టీ కప్పుడు వాటర్ వేసాను. మరి ఇప్పుడు బాణీ పక్కన పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసానండి. నెయ్యి మరుగుతుండగా మనం సోడిపిండి అండి, రాగిపిండి, దాన్ని తెలుగులో సోడిపిండి అంటారు కదా, సోడిపిండి ఒక కప్పు తీసుకున్నాను, అంటే ఒక 400 గ్రాములు పిండి తీసుకున్నాను అండి 1/2 కేజీ బెల్లానికి. తీసుకుని బాగా రోస్ట్గా మాడకుండా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మరి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దామండి. ఈ చల్లారనిచ్చిన తర్వాత అలాగే పక్కన మనం బెల్లం పాకం పెట్టుకుంటున్నాం కదా, అది కూడా చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకుందామండి. చాలా హెల్దీ అండి. రోజుకు ఒక లడ్డు తినండి, మీ బాడీ హుక్లా తయారవుతుంది. అది పిల్లలకు పెట్టండి, పిల్లలు చాలా స్ట్రాంగ్గా, మంచి బలంగా, మరి అన్ని పోషకాలు ఇచ్చినట్టు అవుతుందండి. చాలా చాలా మంచిది హెల్త్కి, మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీకు కావాలనుకుంటే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమి వేయకుండాను ఓన్గా చేస్తున్నాను. అలాగే కొబ్బరి వేసుకోవచ్చండి. కొబ్బరి వేసుకున్నది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఇది వారం రోజులు నిల్వ ఉంటుందండి మనం ఇలా చేసి పెట్టుకుంటే. చూడండి, చక్క లడ్డూకి మనం ఇలా వేయించుకోవాలండి, ఎక్కడ మాడకుండా చక్కగా ఫ్రెష్గా పిండి ఆడించుకున్నదైనా సరే, బయట నుంచి తెచ్చుకున్నదైనా సరే ఒకసారి జల్లించేసుకుని అప్పుడు చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. చూడండి, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని చూడండి, బెల్లం పాకం పెట్టాను కదా, ఆ పాకం కూడా మనం వడకెట్టేసుకుందామండి. ఇలా శనగలు 7 శనగకాయ గుళ్ళు వేస్తున్నానండి. 7 శనగకాయ గుళ్ళు వేసి నేను చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు బెల్లం పాకం కూడా చల్లారిన తర్వాత వేసేసి లడ్డూల కింద చేసేసుకోవడమండి. చాలా చాలా హెల్దీ అని ఎన్నిసార్లు చెప్తున్నానంటే, ఎందుకంటే పెద్ద పిల్లలు అవుతారు కదండి, వాళ్ళకి పెడితే అండి నడుము బలం ఉంటుంది. అలాగే పురటాలకు పెడితే వాళ్ళకి కూడా నడుము బలం ఉంటుంది. పురటాలకు పెట్టినప్పుడు కొబ్బరికాయ వేయకూడదు. అలాగే మరి టీనేజ్ అమ్మాయిలకి, అలాగే మరి పెద్ద వయసు వాళ్ళకి కట్ట ఇలా పెడితే అండి చాలా బలంగా హెల్దీగా పెరుగుతారు పిల్లలు కూడా, స్ట్రాంగ్గా ఉంటారు. మరి మనం ఎన్ని ఇచ్చినా కానీ దీని సాట్ రాదండి, అంత మంచి హెల్దీ రెసిపీ అండి. మరి ఇలా మీ బిడ్డలకి, మీ పిల్లలకి, మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి చేసి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా చాలా మంచిది హెల్త్ పరంగాని. అలాగే చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందామండి. కొంచెం వేడి మీద లడ్డూలు చుట్టేద్దాం. చూడండి, చాలా చాలా టేస్ట్ అని చెప్పాను కదండి, మరి హెల్దీ లడ్డూని మిస్ అవ్వకండి. ఇలా చేసి పెట్టండి, చాలా సింపుల్ ఈజీ మెథడ్లో నేను చెప్తున్నాను. తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు 7 శనగకాయ గుళ్ళు వేసేసుకుంటున్నాను, అంటే నేను ఎక్కువ కాస్ట్ ఖర్చు పెట్టకుండా సింపుల్లో నేను చేసి పెడుతున్నానండి. 2 స్పూన్లు నెయ్యి వేసాను, కావాలనుకుంటే ఇప్పుడు కూడా నెయ్యి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మరియు వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో సపోర్ట్ చేయండి ఛానల్కి. చూడండి, అదిగోండి బాల్స్ మన లడ్డూలు చుట్టేస్తున్నాను. ప్రతి లడ్డూలోనూ 7 శనగకాయ గుళ్ళు వెళ్తున్నాయి. చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను అప్పుడే టేస్ట్ కూడా చేస్తాను మీకోసం. మరి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్కి చాలా చిన్న ఛానల్, కొత్తగా పెట్టిన ఛానల్ అండి. మరి మీరు అందరూ ఆదరిస్తే నేను ముందుకి పోగలను. మరి ఈ వీడియో ఇంకా మంచి మంచి వీడియోలు, సింపుల్ కొలతల్లో, సింపుల్ డబ్బుల్లో, అలాగే సింపుల్ వంటలు, హెల్దీ వంటలు అండి మనకి. అందుకు మీరు సపోర్ట్ చేయండి ఛానల్కి. ఉంటానండి, భారీ ఖర్చు పెట్టకుండా సింపుల్గా చేస్తాను, సింపుల్గా ఉంటాయి నా వంటలు. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఉంటానండి, మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్. చూడండి, లడ్డూలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో.